సో ఫస్ట్ ప్రధాని మోదీ గారి ఏపీ పర్యటన ఎలా చూడాలి? దాంతోపాటు ఆయన ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎంఓయూలు కుదుర్చుకొని అగ్రిమెంట్లు చేసుకున్నవి. అవి ఇప్పుడు కూటమి కొత్తగా మేము వచ్చి తీసుకొస్తున్నామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దానికి వైసీపీ కూడా ధీటుగా కౌంటర్ ఇస్తూ వస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. వారు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడాన్ని స్వాగతించాల్సిందే. ఉమ్, ఎవరి ఖాతా అన్నది రెండు పార్టీలు మా ఖాతా మీ ఖాతా అనుకోవచ్చు. మొత్తంగా స్థూలంగా రాష్ట్రానికి ఇది ప్రయోజనకరమైన అంశం. ఉమ్, గతంలో ఈ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వేదికగా దాదాపు 12 లక్షలు 19 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉమ్, దాంట్లో కొన్ని దాదాపు 1,02,00,000 కోట్ల దాకా కొంత గ్రౌండ్ అయ్యేదానికి కూడా ప్రయత్నం జరిగింది. ఓకే. చీఫ్ సెక్రటరీ అధ్యక్షన ప్రత్యేక కమిటీ వేసుకొని దశల వారీగా చేసుకుంటూ వచ్చారు. ఉమ్, అప్పుడు అవగాహనకు వచ్చినటువంటి వాటివి ఇప్పుడు శంకుస్థాపనకు దారితీస్తున్నాయి. ఉమ్, కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన కుదుర్చుకోవడాన్ని ఆహ్వానించాల్సిందే. ఈ కొత్త ప్రభుత్వం జగన్ గారు కుదుర్చుకున్నారు కదా, మాకు సంబంధం లేదంటే వదిలేయడం కాకుండా దాన్ని మెటీరియలైజ్ చేసుకోవడానికి కూడా అభినందించాల్సిందే. ఉమ్, కాదు, సహజంగా రెండు రాజకీయ పార్టీలు కాబట్టి నీ ఖాతా ఎంత నా ఖాతా ఎంత అనుకుంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ప్రజలు దీని చుట్టూ ఆలోచన వస్తే మంచిదే అనుకుంటారు, స్వాగతిస్తారు. ఆ రకంగా ప్రధానమంత్రి పర్యటన రాష్ట్రానికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఉమ్, అట్ ద సేమ్ టైం విశాఖపట్నం కేంద్రంగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు కొన్ని మౌలికమైన ప్రశ్నలకైతే కూటమి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది నాటి తెలుగుదేశం గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. అవును. నరేంద్ర మోడీ గారికి కూడా భారత ప్రధానమంత్రిగా ఎంత బాధ్యత ఉందో ఈ కూటమి కూడా ఆయన నాయకుడు. ఎందుకంటే ఈ కూటమిని గెలిపించమని ప్రచారం చేసిన వాళ్ళు ఆయన ఒకడు. అవును. కాబట్టి ఆయనకి అదనపు రెస్పాన్సిబిలిటీ ఉంది. కేవలం ప్రధానమంత్రిగా మాత్రమే ఆయన చూడలేము. ఈ కూటమి పెద్దగా కూడా ఆయన చూడాలి. కాబట్టి ఈ కూటమి ఇచ్చినప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్పింది డబుల్ ఇంజిన్ సర్కార్. అంటే కేంద్రంలో మనం, రాష్ట్రంలో ఇద్దరు ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది బాగా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరే ప్రభుత్వం, కేంద్రం వేరే ప్రభుత్వం. గొడవలు లేకపోయినా రెండు ఒక ప్రభుత్వం కాదు. కానీ ఇప్పుడు రెండు ఒక ప్రభుత్వం కాబట్టి జగన్ గారు ఉండిన దానికన్నా బెటర్ పొజిషన్ విశాఖపట్నం కేంద్రంగా రావాలి. అవును. ప్రధానంగా విశాఖపట్నం నుంచి రెండు మౌలికమైన ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఒకటి రైల్వే జోను, రెండు విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆ రోజు జగన్ గారు ఉన్నప్పుడు ఒక ప్రయత్నం ఆయన చేసినాడు. ఇదే విశాఖ కేంద్రంగా మీరు పాత క్లిప్లో కానీ వెళ్ళగలిగితే, ఇదే విశాఖ కేంద్రంగా భారత ప్రధానమంత్రి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసినప్పుడు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు ఆయన సమక్షంలోనే. ఆయన సారాన్ని సంబోధిస్తూనే, మీకో మాకున్న సంబంధం రాజకీయాలకు అతీతమైనది. రాజకీయంగా మీతో మేము లేకపోయినా రాజకీయాలకు అతీతంగా మిమ్మల్ని మేము గౌరవిస్తాము. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. బైఫర్కేషన్ యాక్ట్ తో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి. పోలవరం నిర్వాసితుల సమస్య ఉంది. విశాఖ రైల్వే జోన్ సమస్య ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది. దీన్ని సావధానంగా మీరు పరిష్కరించాలని చెప్పి ఓపెన్ గా భారత ప్రధానమంత్రి ముందు ఆయన అడిగాడు. రిక్వెస్ట్ మెథడ్ లో అడిగాడు. కానీ ప్రధానమంత్రి గారు దాన్ని స్పందించలేదు, కానీ విన్నాడు. కానీ ఈ రోజు అది సింగిల్ ఇంజిన్ సర్కార్. రాష్ట్రం వేరు, ఢిల్లీ వేరు. కానీ ఈ రోజు మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ గా మీ బాధ్యత ఉంది. ఆ రోజు వారు వేరే పార్టీ, వీరే వేరే పార్టీగా ఒక రిప్రజెంటేట్ చేశాడు. ఈ రోజు మీరు ప్రకటించాలి డైరెక్ట్ గా ఇదే ఇష్యూస్ పైన. బైఫర్కేషన్ యాక్ట్ కి సంబంధించిన పెండింగ్ ఇష్యూలు ఎట్లా పరిష్కరిస్తారు, పోలవరం నిర్వాసితుల సమస్యకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం, రైల్వే జోన్ కి సంబంధించి ఒక నిజాయితీతో కూడుకున్న ప్రయత్నం చేయడం, మూడు విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా మీ వైఖరి. ఎందుకు నిన్న లోకేష్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అంటున్నాడు. కాకూడదని కోరుకోవడం తప్పులేదు, కానీ చేయాల్సింది ప్రధానమంత్రి గారు. ఇప్పుడు ఆయనతో చెప్పించండి ఆ మాట. విశాఖకు వచ్చినప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ఇంకెప్పుడు మాట్లాడతారు? ఇప్పుడు చాలా మంది బీజేపీ నాయకులు ఏం కాదులే అంటారు. అసలు ప్రధానమంత్రి ఏం కాదులే అని అంటే ఇంకా అయిపోయింది, అది క్లోజ్ అయిపోతుంది సబ్జెక్ట్. ఎవరైతే చెప్పాలో వాళ్ళు చెప్పకుండా మిగతా వాళ్ళు మాట్లాడడం ద్వారా ఇది కాంప్లికేట్ అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టం, రాజకీయంగా రేపు మీకు మేము ఎడగ చుట్టుకుంటుంది. కాబట్టి విశాఖ కేంద్రంగా ప్రధానమంత్రి గారు ప్రకటించాలి. మీరు ప్రధానమంత్రి గారు బహిరంగ విజ్ఞప్తి చేసి ప్రకటిస్తారా, ముందే మాట్లాడుకుని అనౌన్స్ చేయిస్తారా, అది మీ ఇష్టం. కానీ మీరు కానీ ఆ ప్రకటన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం చేయబోతే ఆ రోజు జగనే బెటర్ కదా, ఏరే పార్టీ వాడైనా అడిగాడు కదా అని వస్తుంది. ఆ రోజు అడగడం సరిపోతుందా, సాధించాలి కదా అని ఎటకారం చేసినారు. మీరు సాధించండి, ఇద్దరు కలిసి ఉన్నారు కదా. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. అట్ ద సేమ్ టైం రైల్వే జోన్ కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దండి. ఇక్కడ చాలా క్రూషియల్ సబ్జెక్ట్. ఈ రోజు మీడియా అంతా కూడా మర్చిపోయింది. ఈరోజు రాష్ట్రంలో మీడియా అంతా రైల్వే జోన్ అంటారు.
దీని వెనకాల నాకు అర్థం కాంది ఈరోజు ప్రధానమంత్రి గారిని వివరణిస్తారు అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు మీరు రైల్వే జోన్ సికింద్రాబాద్ అని కొట్టండి, డివిజన్లలో అన్ని ఏముంటాయో తెలుసా? ఆ డివిజన్ల పేర్లన్నీ వస్తాయి ఆ జోన్ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 26 జిల్లాలు వస్తాయి సరిహద్దులు. కానీ ఇప్పుడు రైల్వే జోన్ విశాఖపట్నానికి ఏరియా ఏదో కొట్టండి చూద్దాం, ఏది కనపడదు అసలు. విశాఖ రైల్వే జోన్ అంటే అర్థం ఏంటి? రాజు ఉంటాడు, రాజుకి పరిపాలన రాష్ట్రం ఉంటుంది, దేశం ఉంటుంది. ఇప్పుడు దేశం ఉండదు, రాష్ట్రం ఉండదు, పరిపాలన రాజు ఉంటాడు. ఇప్పుడు విశాఖ జోన్ అట్లా తయారైంది. ఇప్పుడు విశాఖ జోన్ ఓకే, దాని కింద ఏది ఉంటాయి ఇప్పుడు ఒక క్లారిటీ లేదు. జోన్ పరిధిలో ఏముంటాయి? ఏమీ లేదు, ఏ డివిజన్ లో ఏమీ లేవు. ఇప్పుడు నేను తెల్లారుతోనే మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు గూగుల్ని అడిగాను. మనకు విభజన చట్టంలో ఏముందంటే అశోక్ గారు, సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక జోన్ ను ఏర్పాటు చేయాలి వితిన్ 6 months. విభజన చట్టం 2014 డిసెంబర్ కల్లా అయిపోవాలి. 2024 కూడా అయిపోయింది, డిసెంబర్ కూడా అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా దాగుడు మూతలు ఏంటి? ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తారంట, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ప్రధానమంత్రి గారు కూటమి నాయకులు బహిరంగ విశాఖపట్నం వేదికగా స్పందించాల్సింది. మన రాష్ట్రంలో 4 డివిజన్లు ఉన్నాయి రైల్వేకి. 3 డివిజన్లు సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి. అది రాయలసీమలో ఉన్న గుంతకల్లు, విజయవాడ, గుంటూరు 3 డివిజన్లు సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి. ఒరిస్సా డివిజన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జోన్ లో ఈ వాల్తేరు డివిజన్, వాల్తేరు డివిజన్ విశాఖలోనే ఉంది. వాల్తేరు డివిజన్ పరిధిలో విశాఖపట్నం ఉంటుంది రైల్వే స్టేషన్. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు ఈ 4 డివిజన్ లో ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నం అంటూ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లన్నీ వాళ్ళ పరిధిలోకి రావాలి కదా. రావాలంటే సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో ఉన్నటువంటి గుంతకల్లు, విజయవాడ, గుంటూరుని దాని నుంచి వేరు చేసి విశాఖపట్నంలో కలపాలా వద్దా? డెఫినెట్ గా. ఒడిశా జోన్ లో ఉన్నటువంటి వాల్తేరుని దాని నుంచి తీసేసి, అంటే 4 డివిజన్లు విశాఖ జోన్ లో కలిపితేనే కదా రాష్ట్రం అవుతుంది. ఇప్పటి వరకు నేను మార్నింగ్ కూడా చూశాను గూగుల్లో, సికింద్రాబాద్ రైల్వే జోన్ లోనే ఈ రోజు కూడా ఉన్నాయి ఈ 3 డివిజన్లు. అంటే విశాఖపట్నం దరిదాపుల్లో వరకు, అంటే రాయలసీమ, కోస్తా అన్ని రైల్వే స్టేషన్లన్నీ సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉంటాయి. ఉత్తరాంధ్ర రైల్వే జోన్లన్నీ వాల్తేరు డివిజన్ లో ఉంటాయి. అంటే ఒడిశాది అంటే ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ పడితే ఏ స్టేషన్ ఉంటాయి నాకు అర్థం కదా. ఇంతకు విశాఖ స్టేషన్ అన్నా ఉందా? అంటే రాజు ఉంటాడు, రాజ్యం ఉండదు. కనీసం ఒక జీవో అన్నయ్యాలి, ఏమని? విశాఖపట్నం కేంద్రంగా మీకు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ దీని పరిధిని నిర్ణయిస్తామని జీవో అయ్యాలి కదా. ఏమి ఇవ్వకుండా జిఎంఓ ఎవరో ఉంటారు కదా రైల్వే జోన్ కి, ఆఫీస్ శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే ఏం అర్థం? దీని అర్థము అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ రైల్వే జోన్ ఇస్తే దాని కింద పరిధిలో ఉండేటువంటి స్టేషన్లు ఏంటి, ఏం జోన్లు ఉంటాయి అనేది మీరు క్లారిటీ ఇవ్వాలంటారు. క్లారిటీ అసలు క్లారిటీ కాదు, ఈ రోజు ఉన్నాయి క్లారిటీగా. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్ లో ఉంది, అది మా బాధ. క్లారిటీ స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గోదావరి వరకు, ఉత్తరాంధ్ర వరకు అనుకుంటా, గోదావరి జిల్లాల వరకు ఉండే రైల్వే స్టేషన్లన్నీ సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్నాయి. మిగతావన్నీ ఒడిశా జోన్ లో ఉన్నాయి. ఇంతకీ విశాఖ జోన్ లో ఏముంటాయో చెప్పండి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అన్నా విశాఖ జోన్ లో ఉందా? ఇది మౌలికమైన ప్రశ్న. ఏమి లేకుండా రైల్వే జోన్ శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే ఏమి లాభం? 10 ఏళ్ల తర్వాత విభజన చట్టం 6 నెలల్లో క్లియర్ చేయమని ఉంది 2024 డిసెంబర్ కండి. 2014 డిసెంబర్ చేయమంటే 2024 చేయకపోగా చేసేది కాస్త శంకుస్థాపన చేసేసి రాజ్యం లేని జోన్ ఇస్తారా? కాబట్టి ఈ విషయం ప్రధానమంత్రి గారు స్పందించాలి. ఆ జోన్ పరిధి ఒకవేళ ఆ స్థాయిలో అవసరం లేదనుకుంటే ఒక జీవో ఇవ్వండి. ఈరోజు శంకుస్థాపన చేస్తాం, ఈ ఆఫీస్ పూర్తి అయిపోతుంది, దీని పరిధిలోని స్టేషన్లు, డివిజన్లు వెరీ సూన్ మేము ప్రకటిస్తామని చెప్పాలి. చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టిన వాళ్ళు అవుతారు, వాళ్ళు మభ్యపెట్టిన వారు అవుతారు, మీరు ఇన్న వాళ్ళు అవుతారు. ఇది అన్యాయం అవుతుంది. దాన్ని ఈ సభ వేదికగానే పరిష్కరించాలి. ఓకే. ఇంకొకటి, ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి చాలా కంపెనీలు కావచ్చు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే ఈ విశాఖ రైల్వే జోన్తో పాటు మిగతా కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, దాదాపు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయని చెప్పేసి ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి వీళ్ళు చేసినట్టు అమరావతికి సంబంధించి అటాచ్ చేస్తూ చేయకుండా మళ్ళీ ఎందుకు విశాఖనే టార్గెటింగ్గా చేసుకుంటూ వస్తున్నారు? అంటే అమరావతికి సంబంధించి ఏమీ లేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నట్టు అనుకోవాలా? బేసిక్ ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కంపెనీలని గ్రౌండ్ చేశాడు. గ్రీన్ కో ఎనర్జీ కావచ్చు, రైల్వే జోన్ కి సంబంధించి తెలుగుదేశం పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది. కానీ కేంద్రం క్లియర్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు 10 ఏళ్లుగా. కానీ అది మెటీరియల్ ఉంది. అదర్ దెన్ శంకుస్థాపన చేస్తున్న ప్రధానమంత్రి అవన్నీ గత ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి మూవ్ అయినవి, అవి మెటీరియల్ అవుతున్నాయి.
మెట్రోలో వస్తున్నాయి, శంకుస్థాపన దశకు వచ్చేసినాయి. కాబట్టి ఈ చేతిలో ఉన్నదాన్ని ఎందుకు ప్రారంభించరు? చేస్తే రాష్ట్రంలో ఒక మూవ్ అయినట్టే కదా. ఒకటి రాష్ట్రానికి మంచిది, పొలిటికల్ గా కూడా మేము ఏదో చేస్తున్నామని ఒక పిక్చర్ వస్తుంది కదా. అవును. పొలిటికల్ గా కూడా ఏం చేశారు, ఒక 1 year అయిపోతుంది, కేంద్రం మంది రాష్ట్రం మంది ఏం చేసినారంటే ఈ రోజు మనకు పరిధిలో ఉన్నటువంటి శంకుస్థాపన స్టేజ్ వరకు వచ్చింది చేస్తే రాష్ట్రానికి ప్రయోజనం. మేము చేసామని రాజకీయ పార్టీలుగా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండు మంచిదే, నేను కాదన్ను. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోయినా నేనేం పట్టించుకోను, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిందని వీళ్ళు ఎట్లా చెప్తారు, చెప్పరు. కాకపోతే గమ్మునైనా ఉండాలి, గత ప్రభుత్వం తిట్టకుండా. థ్యాంక్స్ చెప్పకపోతే పోయారు. కానీ ఎందుకంటే ఇది మేమే తెచ్చినాం అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారి శంకుస్థాపన ఏదైనా ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఒక శంకుస్థాపన చేయాలంటే దానికి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. 6 నెలలు, సంవత్సరం ఇటు ఉంటుంది కదా, స్టేజ్ 2 ఉంటుంది. వెంటనే ఒక 6 నెలలకే 6 నెలలకే శంకుస్థాపన చేసేస్తున్నారంటే ఒక ప్రయత్నం ముందు జరుగుంటేనే కదా మీరు చేస్తారు. కాబట్టి వీటికి బీజం పడింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే. దాని కార్యరూపం చంద్రబాబు గారి పీరియడ్లో దాలుస్తున్నందుకు ఇద్దరికి అభినందనలు. కానీ బీజం వేసిన ఆయన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ బీజాన్ని వదిలేసి మేమే చేసినాం గతంలో చేయలేదని మళ్ళీ మాట్లాడితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇట్లాంటి ఆయనే చేసింది మీరు చేసిందని అనవసరమైన చర్చకి దారి తీస్తుంది. ఇది అధికార పార్టీ వాళ్ళు గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ అమరావతి మీద శంకుస్థాపన చేయాలంటే ఏం శంకుస్థాపన చేసేది వచ్చి? ఇది కదా ప్రధాన ప్రశ్న. ప్రధాన డబ్బులు ఇవ్వాలి, డబ్బులు లేవు. ఆ 15,000 కోట్ల ప్రపంచ బ్యాంకు లోను మెల్లిగా వస్తుంది, అది మీరు అనుకున్నట్టు రాదు. టైం ప్రాసెస్. ఒక ప్రాజెక్ట్ రుణం వాళ్ళు దశల వారికి ఇస్తారు, 30% ఒకసారి, 40% ఒకసారి, 30%, ఇట్లా కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి ఆడ ఇప్పటికి 36 సార్లు శంకుస్థాపన చేయాడు ఆయన అమరావతిలో. ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ శంకుస్థాపన రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఆడ మామూలు రాళ్ళు కన్నా. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి ఇంకో శంకుస్థాపన చేసి మీకు ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రుణం అప్పు ఇప్పిస్తున్నావు అని చెప్తే పరువు పోతుందా? అసలు ప్రధానమంత్రి నుంచి ఏం ఆశిస్తారు అమరావతి నుంచి? కనీసం ఒక 10,000 కోట్లు, 50,000 కోట్లు అమరావతికి ఇవ్వబోతున్నామని అనౌన్స్మెంట్ వస్తే ఆయన తీసుకొస్తారు. మీకు 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బుగా అప్పు తీస్తున్నావు అంటే ఆ ఇమేజ్ రాదు. కాబట్టి ఇప్పుడు అమరావతిలో పెట్టడానికి ఏమీ లేదు. కాబట్టి లేకపోతే ఫస్ట్ అమరావతికి తీసుకొచ్చి ఉండేవాళ్ళు. తీసుకొస్తే అంటే ఆయన నోటుకున్న ఒక మాట చెప్పాలి, అద్భుత నగరాన్ని నిర్మిస్తాం, ఈ నిర్మించే క్రమంలో ఒక 50,000 కోట్లు ఇస్తాం, 10,000 కోట్లు ఇస్తాం అని చెప్తూ 15,000 కోట్లు అన్ని తీయిస్తానంటే ఇమేజ్ వస్తుంది. అలా కాకుండా ఆయన వచ్చి 15,000 కోట్లు తీయిస్తామంటే దీనికోసం ప్రధానమంత్రి తీసుకురావాలని అని కొంచెం ఇబ్బంది అవుతుంది. అందువల్ల తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి అమరావతికి ఇప్పట్లో రాడు ప్రధానమంత్రి, ఎప్పుడు వస్తాడో చూడాలి. వచ్చి చెప్పేదానికి ఏమీ లేదు. కాబట్టి ఆయన తీసుకునే పరిస్థితి కనపట్లేదు.